హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మన ముచ్చట్లు ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి వారాహి మాత యొక్క బీజాక్షరాల గురించి అయితే తెలుసుకుందామండి. అసలు బీజాక్షరాలు అంటే ఏంటో కూడా తెలుసుకుందాము. మన ప్రారంభంలోనే బీజాక్షరాలు పుట్టాయండి. సృష్టించడానికి పూర్వమే అది వారాహి మాత కూడా సప్తమాత్రికలు ఉద్భవించినప్పుడు కూడా బీజాక్షరాలు అలాగే ఉద్భవించాయన్నమాట. ఈ బీజాక్షరాలు అనేటివి మంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైనవి అన్నమాట. వారాహిమాత తాంత్రిక శక్తికి ఈ శక్తి స్వరూపిణి కదా అండి. ఆమె బీజాక్షరాల గురించి అయితే తెలుసుకున్నాము. ఇవి శక్తివంతమైన అక్షరాలు మంత్రాలు. ఇవి విత్తనంలాగా దైవిక శక్తులను చక్రాలను ఉత్తేజపరుస్తాయి అన్నమాట. ఇవి విత్తనంలాగా ఉపయోగపడతాయండి శక్తులకు, దైవిక శక్తికి కానీ తాంత్రిక శక్తికి కానీ చక్రాలను ఉత్తేజపరుస్తాయి అన్నమాట. ఓం అంటే ప్రణవం అన్నమాట. హీం అంటే శక్తి, ఐం అంటే సరస్వతి అన్నమాట, క్లీం అంటే మద కృష్ణ అన్నమాట, శ్రీం అంటే లక్ష్మి అన్నమాట. ఇవి ముఖ్యమైన విశిష్ట శబ్ద తరంగాలు అన్నమాట. ఈ మనసులోని ఇవి తరంగాల ద్వారా మనం ఉచ్చారణ చేసినప్పుడు శబ్ద తరంగాల ద్వారా మనసును, శరీరంలోని చక్రాలను 7 చక్రాలు ఉంటాయి కదా, సప్త చక్రాలు, వాటిని నియంత్రిస్తూ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి అన్నమాట. మనలోని శక్తి స్వరూపాన్ని పెంచుతాయి అన్నమాట. మనకు ఓం అంటే ఇది ప్రణవ మంత్రం అన్నమాట. సృష్టికి మూలం సర్వమంత్రం అధిపతి అన్నమాట. మనం ఓం వారాహి మాత అయిన నమః అంటాం కదండి. ఓం అనగా అలా ఓం అనుకుంటూ మనం ఏ దైవశక్తినైనా దేన్నైనా స్మరించవచ్చు అన్నమాట. ఏమంటే ఇది శక్తి స్వరూపిణి అన్నమాట. శక్తి బీజానికి ప్రత్యేకత అన్నమాట. ఇది భువనేశ్వరిని సూచిస్తుంది. ఐం అంటే వాగిజం జాన, అది మనలోని సరస్వతి మాతకు విద్యకు జ్ఞానానికి స్వరూపం అన్నమాట. ఇది సరస్వతి దేవిని సూచిస్తుంది. క్లీం అంటే మన్మథ బీజం అన్నమాట. ఇది ఆకర్షణను, ప్రేమను ఉత్తేజపరుస్తుంది. శ్రీకృష్ణునికి కాళికా దేవిని సూచిస్తుంది అన్నమాట. శ్రీ అంటే లక్ష్మి బీజాక్షరం అన్నమాట. ఇది సంపదను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది లక్ష్మీ స్వరూపం అన్నమాట. మనకు అంతకంటే కావాల్సింది ఏముందండి. క్లీం అంటే అంకుశ బీజం అన్నమాట. మనలోని కోరికలను ఉత్తేజపరుస్తుంది అన్నమాట. మనకు అవి నియంత్రించడానికి అవి క్లీం అన్న శబ్దం ఆధీనంలో ఉంటాయి అన్నమాట. శత్రు భయాన్ని కూడా మనల్ని సంరక్షిస్తుంది అన్నమాట. మన శత్రు భయాలను, మన కోరికలన్నీ క్లీం అనే అక్షరం ఉత్తేజపరుస్తుంది అన్నమాట. చాలామంది మన ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై వారాహి మాత అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.